హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ చూడబోతున్నారండి. ఓన్లీ 6 శారీస్ చూపిస్తున్నాను. ఒక 3 వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్, ఒక 3 డిజిటల్ ప్రింట్ అండి. ఇవి జరీ బార్డర్తో ఉన్నాయి. డిజిటల్ ప్రింట్ వచ్చేసి వితౌట్ జరీ బార్డర్ ఉన్నాయి. ఎప్పటిలాగానే బ్యూటిఫుల్ డిజైన్స్తో మేము ముందుకు వచ్చేసాను. 1 by 1 చూసేద్దాం. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ షేడెడ్ లాగా అంటే సెల్ఫ్ డిజైన్తో ఉందండి. శారీ అంతా కూడా పిచ్వాయ్ స్టైల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. మీరు ఎక్కడ చూసినా కూడా ఫ్లోరల్ బంచెస్ లోటస్ ఫ్లవర్స్తో, అలాగే కొంగలు, జంట కొంగలు అలా వచ్చాయన్నమాట. ఇదిగోండి, ఇదేమో పళ్ళు. ఈ ఫారెస్ట్ గ్రీన్ కలర్ శారీకి ఒక 1 ఇంచ్ రస్టీ రెడ్ బార్డర్ ఉంది, ప్లెయిన్ బార్డరు. ఇంకా పళ్ళు అంతా ఇలా ఉందండి. బ్లౌజ్ చూసాక శారీ అంతా ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా పిచ్వాయ్ ప్రింటే, బోర్డర్ కలర్ బ్లౌజ్ అండి. సెల్ఫ్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీస్కి కూడా ఫ్లాట్ 1500 డిస్కౌంట్ ఉంటుందండి. మనం చూపించబోయే టస్సర్ అన్నీ కూడా ఇప్పుడు 6 చూపిస్తున్నాం కదా, వీటికి కూడా అంతే. ఒక్కొక్క చీరకి 1500 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది. పళ్ళులో డిజైను డిఫరెంట్గా ఇచ్చారండి. ఒక పీకాక్, బాడీ అంతా కనిపించకుండా ఓన్లీ నెక్. ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ కూడా ఒక వైలెట్, దానిపైన అంతా కూడా బ్రౌన్ షేడ్స్. బోర్డరు ఈ శారీకి కూడా రస్టీ రెడ్డే వచ్చిందండి. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, బోర్డర్ కలర్ బ్లౌజే సెల్ఫ్ డిజైన్తో వచ్చింది. ఒక శారీ అంతా చూస్తే పిస్తా గ్రీన్ అండ్ ముళ్ళగోరింత ఎల్లోతో కలిపి వచ్చిందండి. అంతా కూడా సెల్ఫ్ ప్రింట్, దానిపైన మళ్ళీ కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది. అట్లాగే ఈ సెల్ఫ్ ప్రింట్తో పాటు ఇట్లా మళ్ళీ గ్రీన్ పైన గ్రీన్తో కూడా ప్రింట్ ఇచ్చారు. అలానే ఎల్లో పైన బ్రౌన్తో, ఇది కూడా సెల్ఫ్ లాగానే అనమాట. ఇస్తే చీర కట్టు చెంగు దగ్గర గ్రీన్ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే కొద్దీ గ్రీన్ పెరిగిందండి. ఇక్కడ ఎల్లో తగ్గింది. చీర స్టార్టింగ్లో ఎల్లో ఎక్కువ ఉంటుంది. అలా డిజైన్ చేశారు ఒక పెద్ద కొమ్మతో. చాలా బాగుంది అసలు. ఒక్కొక్క చీర ఒక్కొక్క కళాఖండం అని చెప్తుంటాను చూడండి, అలాగే ఉన్నాయి అసలు. ఈసారి తెప్పించిన టస్సర్ శారీస్ అన్నీ కూడా డిజైనర్ పీసెస్. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెసేనండి. కట్టుకున్నప్పుడు అసలు ఏది ఎటువైపు వస్తుందో తెలియదు. ఫోల్డింగ్ మీద కన్నా కూడా కట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ చీరను అప్రిషియేట్ చేయకపోతే నన్ను అడగండి. డార్క్ వైలెట్ కలర్ అండి, ఇంచుమించుగా జామూన్ కలరు. మా చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్లో వైట్ మీద ఇలా ఒక గులాబీ కొమ్మ వచ్చేదండి, చాలా అట్రాక్టివ్. అప్పుడు ఎంత అండి, పావలా 10 రూపాయి చిన్న పోస్ట్ కార్డ్ సైజ్ గ్రీటింగ్ కార్డు. దాని వెనకే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని మన చేత్తోనే రాసి ఇచ్చేవాళ్ళం. ఈ గులాబీ పువ్వు ఉన్న వైపు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకటి ఉండేది, అంతే. ఇంకేమి ఉండేది కాదు. నాకు ఆ గ్రీటింగ్ కార్డ్స్ గుర్తొస్తున్నాయి ఈ డిజిటల్ ప్రింట్ చూస్తా అంటే. అప్పుడు ఈ ప్రింట్లు అవి ఏమి మనకు తెలియవు కదా. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి. శారీ కలర్ బ్లౌజే. ఇదిగోండి, ఇట్లా కొంగలు ఎంత బాగుందో అసలు. గబాలను చూడగానే నిజంగా అక్కడ కొంగలు వాలినట్టు లేదా అండి, అంత అందంగా ఉన్నాయి. ఈ శారీకి బోర్డర్ వచ్చేసి చిన్న ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా ఇలా ఉంది. సడన్ గా చూస్తే వేరే బార్డర్ అటాచ్ చేసుకున్నారేమో అని అన్నట్టు ప్యాచ్ బోర్డర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎలిఫెంట్ బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్ అంటే గ్రీన్, పీచ్, జరీ బార్డర్ ఉందండి. 5 to 6 ఇంచెస్ జరీ బార్డర్తో ఈ ఎలిఫెంట్ బ్లాక్ కాంబినేషను. బార్డర్ కలర్ ఏమో సపోటా కలర్ అనమాట, సపోటా బ్రౌన్. ఇది పళ్ళు. ఎంత బాగుందంటే అంత బాగుందండి చీర అయితే. చూడండి అసలు కలర్స్ అంటే చీర పైన వేసిన కలర్స్ చాలా బాగున్నాయి. బార్డర్ కలర్ బ్లౌజు కూడా హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారండి. మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నట్లయితే కొంతవరకునేమో ఈ జరీ బోర్డరు, ఆ పైనేమో ఈ బోర్డరు. కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి ఇది. సూపర్గా ఉంది అసలు. మీకు హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ
ఆ టసర్ పైన వస్తే ఓ 12,000 15,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఆ టైప్లో అనిపిస్తుంది చీర. పళ్ళు వైపు నుంచి ఫాలింగ్ క్రీపర్స్ అంటారు కదా, ఫ్రంట్కి అట్లా పాకుతున్నట్టుగా, అంటే మన భుజం మీద నుంచి ముందు వైపుకు పాకుతున్నట్టుగా అలా వచ్చింది. ఇదిగోండి కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా నీ లెంగ్త్ వరకు ఉంటుంది. పైన అంతానేమో ఇలా ఎలిఫెంట్ బ్లాక్ ప్లెయిన్ ఉంటుంది. అసలు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అత్యద్భుతంగా ఉంది చీర. స్కిన్ కలర్ అండి, ఇది కూడా అదే చేత్తో వేసిన హ్యాండ్ పెయింట్ అంతే. నాకు హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ వచ్చేస్తుంది. చేత్తో వేసిన పెయింట్ అండి, డిజైన్ మాత్రం కలంకారీ స్టైల్. నువ్వు సగం చీరను చూసుకోవడం అవి మర్చిపోయి చీర బాగా నచ్చేస్తే నాకు అన్ని తప్పులు వస్తాయండి. మొదటి నుంచి నాకున్న మైనస్ అదే. బ్యూటిఫుల్ పళ్ళు, అలానే బ్యూటిఫుల్ బ్లౌజ్. అసలు నిజంగా ఎంత బాగున్నాయంటే, నా పాత సబ్స్క్రైబర్స్ నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు చీర చాలా బాగుందంటే నాకు అసలు మాటలు రావు. మాట్లాడడం కూడా మర్చిపోతావు ఒకసారి. అంటే అది చూస్తుంటా, నేను చెప్పాలి, నేను వీడియో ముందు ఉన్నాను, నేను మాట్లాడాలి అనేది మర్చిపోతాను అనమాట. అది జరిగేది. అందుకే చాలా కాన్సన్ట్రేషన్తో ఉంటాను. ఇదిగోండి, ఇది కూడా ఫాలింగ్ క్రీపర్ స్టైలేనండి. ఇది ఒకసారి చెప్పవా? ఇవి ఇట్లా చేత్తో వేసే పెయింట్ కదండి, సమ్ టైమ్స్ ఇలా స్పిల్ అవుతూ ఉంటాయి. ఇది డ్యామేజ్ కిందకి రాదండి, ఇది హ్యాండ్ పెయింట్ అనే దానికి ప్రూఫే ఇది మీకు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చీర చాలా బాగున్నప్పుడు చెప్తుంటా కదా నేను, ఆబ్వియస్గా మన చీరలు అందరూ అంటారు మీ సెలక్షన్ చాలా బాగుంటుంది అని. అందుకు మాత్రం అందరికి థ్యాంక్స్ చెప్పాలి. మీరు కట్టుకున్నప్పుడు అడగాల్సిందే ఎక్కడ కొన్నారని అని అంటూ ఉంటారు కదా. దానికి మొన్న ఒకళ్ళు అడిగారనమాట వాట్సాప్లో, అంటే మేము మీ చీరలకు పబ్లిసిటీ చేయాలా అని. అయ్యో, నాకు పబ్లిసిటీ చేయమని నేను అడగనండి. నా ఛానల్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందో అక్కడ వరకు నాకు భగవంతుడు ఎంత వ్యాపారం ఇచ్చాడో అంతే అవుతుంది. అంతేగాని నేను పబ్లిసిటీ చేయమని అనను. కాకపోతే ఒక ఆడదానిగా ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనం కట్టుకున్న చీర కానీ, మనం వేసుకున్న నగ కానీ, లేదంటే మనం సర్దుకున్న ఇల్లు కానీ చూసి ఎవరైనా మెచ్చుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని నేను ఆ విషయం చెప్పానండి. బాబాయ్, నేను మిమ్మల్ని పబ్లిసిటీ చేయమని అడగలేదు. ఈ శారీ బాగుందంటే ఓకే, థ్యాంక్ యూ అండి, అంతే. అంతే. ఎక్కడ కొన్నారు అంటే మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. ఇప్పుడు మళ్ళీ అదే చీర అసలు నా దగ్గర దొరకదు కదండి ఎలాగోనో. ఒక్కొక్క చీర చూపిస్తూ ఉంటే అసలు మనసు దాని మీదకి వెళ్ళిపోతుంది. ఏది ఎత్తేద్దాము, ఏది తీసేసుకుందాము అని. నేను ఫస్ట్ నీకు ఇవ్వనుగా, నేను ఫస్ట్ సబ్స్క్రైబర్స్కే. అంత బాగుంది అసలు. చాలా చాలా బాగున్నాయండి చీరలు. ఎప్పుడు మా అమ్మాయి నువ్వు తీసుకొని అది ఇవాడు ఫస్ట్ టైం అంటుంది, మీకే ఇస్తుంది అంట, ముందు నాకు ఇవ్వదంట. గ్రే కలర్ బ్లౌజ్ అండి, ఏమంటారు ఇది, ఎల్లో సంపెంగ పువ్వు బాగా పండిపోయినప్పుడు ఉంటుంది చూసారా, అలాంటి కలరు. న్యూ అండ్ 100% రేర్ కాంబినేషన్ అదిరిపోయింది. డిజైన్ అసలు ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి, సూపర్ అంటే సూపర్ అంతే. నిజంగా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని చీరలు నాకు హైట్ సరిపోవు. ఇందాక కూడా దీనికి ముందు ఒక 3 చూపించాను కదా, అమ్మ నువ్వు పెట్టుకుని చూడు, ఒకటి హైట్ పెట్టుకుని చూడంటుంది మా అమ్మాయి. అందులో 3 నచ్చేసాయి. అయితే ఈ చీరలు అదే అంటుంది ఇప్పుడు, నువ్వేమో నెలల తరబడి వాటిని అలా దాచి పెడతావు, కట్టవు. ఒక చీర కొనుక్కున్నాము అంటే ఆ ప్యాటర్న్ ట్రెండింగ్లో ఉన్నప్పుడే కట్టేయాలి. నువ్వు ఎలాగో కట్టవు కాబట్టి నేను ఈసారి నీకు ఇవ్వను, మన సబ్స్క్రైబర్స్కే ఫస్ట్ ఛాన్స్ ఇస్తా అంటుంది. నిజంగానండి, అంత బాగున్నాయి, చాలా చాలా నచ్చాయి. మీకు కూడా తప్పకుండా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.